ఈరోజు మన జిల్లా మంత్రి అయినటువంటి సవితమ్మ గారు ఈరోజు మన ఫస్ట్ పెన్షన్ పంపడము మైదుకూరులో ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ రావడం నాకు చాలా గర్వంగా ఉంది. మేడం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఇక్కడికి వచ్చినందుకు. అదే రకంగా మన మైదుకూరులో ఇంతకుముందు ఉన్న పెన్షన్ 34,000 చిల్లర ఇస్తేవాళ్ళు. ఇప్పుడు మన మైదుకూరికి 606 పెన్షన్స్ ఇదో కొత్తగా అప్రూవ్ అయినాయి. దాంట్లో 35,011 పెన్షన్స్ వస్తున్నాయి. అంటే 15,04,00,000 రూపాయలు ఈరోజు ప్రతి నెల మన మైదుకూరు నియోజకవర్గంలో 15,04,00,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే స్టేట్ వైజ్ 2,760 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఇండియాలో ఏ ప్రభుత్వం కానీ 4,000 పెన్షన్ ఇచ్చే చరిత్ర ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట చెప్పిన ప్రకారం అందరికీ ఇస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి పాలన ఉన్నటువంటి నాయకులు మన ప్రెస్ మీట్ చెప్పారు, ఒక పెన్షన్ కూడా ఎక్కువ ఇవ్వలేదని చెప్పి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హత లేనటువంటి వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇచ్చారు. ఏంది దొంగ పత్రాలు ఇచ్చుకొని సదరన్ సర్టిఫికేట్ పెట్టుకొని ఎంతోమంది దొంగ పత్రాలు ఇచ్చారు. అవన్నీ మేము పసిగట్టి అవన్నీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ తీసేసినాం. కానీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఇచ్చాం, అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రమే తీసేసినాం. అది మన మాజీ శాసనసభ్యులు తెలుసుకోవాలా. ఊరికి మాటలు పెన్షన్స్ ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి మాట చెప్పడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తాయి. ఇంకా అప్లికేషన్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఎంతమందికి అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని తెలియజేసుకుంటున్నా. మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చేయము. అక్రమంగా ఎవరు చేసిన కూడా అక్రమంగా చేసిన వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పారో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4,000 పెన్షన్ ఇస్తామన్నాం. 4,000 పెన్షన్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 64 లక్షల మందికి నెల 2,750 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ల పండుగ జరుగుతుందన్న విషయం గత 13-14 నెలల నుంచి మీరందరూ చూసారు. 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశాం. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 3,000 ఉన్నది 6,000 చేసాం. అదేవిధంగా 5,000 ఉన్న పెన్షన్ని 10,000 చేసాం. 100% పెట్టెడ్ ఉన్న వారిది 5,000 ఉన్న పెన్షన్ని 15,000 రూపాయలు చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ 1వ తారీఖే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది కూడా ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు మైదుకూరు నియోజకవర్గంలో కూడా సుమారుగా 35,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. అదే విధంగా మరి కొత్త పెన్షన్లు కూడా స్పౌస్ పెన్షన్లు కూడా 600 చిల్లర పెన్షన్స్ కూడా ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పౌస్ పెన్షన్స్ ఈరోజు 1,00,000 పెన్షన్స్ కొత్తగా కూడా ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తూ అర్హులందరికీ కూడా దగ్గరలో ప్రాసెస్